ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. టైం ఎంతైందో చూసారా? అత్తయ్య, ఈరోజు కొంచెం లేట్ అయింది. నీకు కొత్తగా పెళ్ళయిందని మర్చిపోయావా? నువ్వు వచ్చేదాకా సహస్ర ఎదురు చూస్తుందని నీకు తెలీదా? ఎంత వర్కున్నా పెళ్ళైన వాళ్ళు ఇంతసేపు ఉండకూడదు. త్వరగా ఇంటికి రావాలి. మామూలు రోజుల్లో త్వరగానే వస్తున్నాను కదా. కొద్ది రోజులు నువ్వు త్వరగానే రావాలి. ఒకవేళ వర్క్ ఉంటే మీ మామయ్యకో, ఇదిగో పనిమంతురాలని మీరు నెత్తిన పెట్టుకున్న ఈ లక్ష్మికో అప్పగించాలి. వాళ్ళకి ఏ పని మీద లేట్ అయిందో మీకు తెలిస్తే, వదిన ఉగ్రరూపం దాలిస్తే సహస్ర ఏమో శివతాండవం చేస్తుంది ఈ లక్ష్మీ విహారీల మీద. పోనీ అంత పనుంటే నాకు చెప్పు విహారీ. సర్లే, పాపం బావ వర్క్ చేసి అలసిపోయేస్తే మీరు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తారే. ఏదో వర్క్ ప్రెషర్లో టైం చూసుకున్నాడు. ఏం బావా? బిహారీ, గుర్తుంచుకో, నీకోసం ఇంట్లో ఎదురు చూసేవాళ్లున్నారు. అది ఇప్పటిదాకా నువ్వు రాలేదని కంగారుగా గుమ్మం దగ్గరే అటూ ఇటూ తిరుగుతుంది. నా కంగారు వేరేలే అమ్మా, అది మీకెవ్వరికీ అర్థం కాదు. సర్లేండి, బావ బాగా అలసిపోయి వచ్చుంటాడు. పద బావా, ఫ్రెష్ అయి డిన్నర్ చేద్దు గాని. పద, ఇలా ఇవ్వు. రా బావా, రా. ఏయ్ లక్ష్మి, నీకెన్నిసార్లు చెప్పానే విహారితో కలిసి రావద్దని? లేట్ అయిందని విహారీ గారు రమ్మంటేనే తప్పకొచ్చానమ్మా. విహారీ ఏదో జాలితో రమ్మని అడుగుతాడు. నీకు బుద్ధుండక్కర్లేదా? లేట్ అయిందని విహారీతో వచ్చిందేమో అంబిక. దానికి ఆలస్యమైనా కాకపోయినా పెళ్ళైన మగాడితో అదొస్తుంటే నా కూతురు ఎంత ఫీల్ అవుతుంది? ఇక నుంచి విహారీతో రాదులే అక్క, లక్ష్మిని వదిలే. ఆ లక్ష్మీ విహారీలు దారి మధ్యలో కారాపి వాళ్ళేం చేశారో తెలిస్తే ఇంకెలా రియాక్ట్ అవుతారో ఏంటో. నీకిలాంటి ఫైనల్ వార్నింగ్స్ చాలా ఇచ్చాను, కానీ నీకెలాంటి భయమూ లేదు. ఇంకొకసారి ఇలాగే విహారీ పక్కన నేను చూస్తే అస్సలు క్షమించను. ఇంకెప్పుడు విహారీ గారితో రానమ్మా. వస్తే ఓ రోజు నీకుంటుంది. వీళ్ళెవ్వరూ నన్ను ఆపలేరు. బావా, రేపు క్లయింట్కి ప్రెజెంటేషన్ ఉంది కదా, నాకు కొంచెం వర్క్ ఉంది. ఈ ఒక్క రోజుకి డిస్టర్బెన్స్ అనుకోవద్దు. పర్లేదు, నువ్వు కష్టపడుతుంది మన కంపెనీ కోసమే కదా. కాదు బావా, నీకోసం. ఏంటి? అంటే బావా, ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు కదా, అందుకే నీకోసం, నీ హ్యాపీనెస్ చూడటానికి కష్టపడతాను అంటున్నాను. ఓకే, క్యారీ ఆన్. నువ్వు పడుకో బావా.
దగ్గర రేపు ప్రెజెంటేషన్ చేయటానికి మెటీరియల్ ఉంది. బట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వీవర్స్ ని క్రాఫ్ట్ మెన్స్ అభిప్రాయం తీసుకుంటే ఇంకా స్ట్రాంగ్ గా నా ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. ఈ టైంలో ఫోన్ చేయటం బాగుంటుందా? ఏం కాదులే, వాళ్ళకి లాభం వచ్చే పనే కదా. ఎవరికి చేద్దాం? ఆయనకి ఫోన్ చేద్దాం. ఈయన నా పెళ్ళాపి నాకు నష్టం కలిగించిన ఇతని టాలెంట్ నాకు అవసరం కాబట్టి తప్పక మాట్లాడుతున్నాను. హలో హలో అండి, నేను సహస్రాణి. అదే అంకుల్, హైదరాబాద్లో ఉంటాం. మీరు నా పెళ్లికి చీరలు కూడా తెచ్చిచ్చారు కదా. అమ్మా నువ్వా? ఎలా ఉన్నావమ్మా? నేను బాగానే ఉన్నాను అంకుల్. ఆ రోజు పీటల మీద మీ పెళ్ళి ఆపేశాను. నీ గురించి 2-3 సార్లు తలుచుకొని బాధపడ్డాను కూడా అమ్మా. అంకుల్, మీరేమీ ఫీల్ అవ్వకండి. నా పెళ్లి అయిపోయింది. మీరు ఆ రోజు ఎవరితో నా పెళ్లి ఆపారో ఆయనే నా బావ. ఆయనతోనే నా పెళ్ళైపోయింది. అలాగా, చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది. అంకుల్, ఈ టైంలో ఫోన్ చేశానని మీరు మరోలా అనుకోవద్దు. అయ్యో పర్వాలేదమ్మా. అప్పుడప్పుడు అమెరికాలో ఉన్న మా అమ్మాయి అల్లుడితో నేను మాట్లాడుతూనే ఉంటాను. నాకు అలవాటేనమ్మా. మీ కూతురు అమెరికాలో ఉంటుందా? మా అల్లుడు గారికి అమెరికాలో చాలా వ్యాపారాలు ఉన్నాయమ్మా. నా కూతురు అక్కడే ఉంటదమ్మా. అంకుల్, నాకు మీ వర్క్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి. చేనేత వస్త్రాల గురించి ఎలాంటి డౌట్ అడిగినా చెప్తాను. అమ్మా, నువ్వు చెప్పేదేమీ అర్థం కావట్లేదమ్మా. అంకుల్, మీరేమనుకోకపోతే మీకు వీడియో కాల్ చేస్తాను. అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీకు. అలాగేనమ్మా. అమ్మా,